ఎంన్యూస్ కి స్వాగతం. మంగళగిరి నియోజకవర్గంలో యువత చేతిలో ఆయుధం ఓటు అని, ఆ ఓటు వేయకపోతే ప్రజాస్వామ్యానికే చేటు అని, మొదటి ఓటు వేయబోయే యువతి యువకులు తమ ఓటు ద్వారా మన రాష్ట్ర దిశ దశ మార్చేలా ఉండాలే కానీ వృధా కారదని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, జంగాల వెంకటేష్, పడవల మహేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతి యువకులకు ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ పేరుతో చేపట్టిన టీడీపీ తెలుగు యువత నాయకులు. అందులో భాగంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ నేతృత్వంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో దుగ్గిరాల్లోని ప్రియదర్శిని విద్యా సంస్థలో ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, ఉపాధ్యక్షులు జంగాల చైతన్య, పడవల మహేష్, కాసిం, బాబులు ఓటు ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలి, ఎలా వేయాలి అనే అంశాల మీద మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎట్లా వర్క్ చేస్తాయి అంటే ఎలక్షన్ డే రోజు మీరు వచ్చిన రోజు ఎవరైతే అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారో ఎలక్షన్ ఆఫీసర్ గారి దగ్గర కంట్రోల్ యూనిట్ ఉంటుంది. మనం ఓటర్ గుర్తింపు కార్డు చూపించిన తర్వాత పోలింగ్ బూత్ ఏజెంట్స్ ఉంటారు ప్రతి పార్టీకి. మీరు నిర్భయంగా మీరు వెళ్ళి మీ ఒక ఓటర్ గుర్తింపు కార్డు చూపించుకుంటారు. ఆ చూపించినప్పుడు ఆయన పర్మిషన్ ఇస్తారు, అక్కడ బటన్ నొక్కుతారు. ఆ నొక్కిన వెంటనే సీక్రెట్ ఛాంబర్ ఉంటుంది, అక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పక్కన వివిప్యాట్ అనే యూనిట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో ఈ విధంగా అభ్యర్థుల పేర్లు వరుసగా ఉంటాయి. ఇక్కడ మేము బిహార్ తెలుగుదేశం అని జనసేన పార్టీ తరఫున మేము రావడం జరిగింది కాబట్టి 2 గ్రూపులే పెట్టాం మీకు అవగాహన కల్పించడానికి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఎలక్షన్ సింబల్, బల్బ్ అంటే రెడ్ కలర్ లైట్, మీరు ఏ సింబల్ పక్కన ఉంటుందో ఆ సింబల్ పక్కనే ఈ విధంగా రెడ్ కలర్ లైట్ ఉంటుంది, పక్కనే బటన్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు నేను సైకిల్ గుర్తుగాను చూడండి, ఈ విధంగా సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ వచ్చిందంటే మీ ఓటు క్యాస్ట్ అయినట్టు. మీ ఓటు మీరు వేసిన సపోజ్ సైకిల్ కాదు, గ్లాస్ ఎవరికి కాదు, నోటా ఇక్కడ ఉంటుంది. నోటా గేట్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇక ఈ అధికార దుర్వినియోగం చేసే పార్టీలకు మన మద్దతు ఓటు చేయకూడదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఎందుకు వెళ్తారంటే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనందరం కలిసి పోరాడాలి, ఈ నియంత్రణ ఇంటికి పంపించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండానే ఈ ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పాటు చేసింది. ఇక్కడ 2 సింబల్స్ ఉండవు, ఒకటే ఉంటుంది. సైకిల్ ఉంది, దగ్గర గ్లాస్ ఉండదు, గ్లాస్ ఉంటే సైకిల్ ఉండదు. అంటే మీకు అర్థమే ఉంటుంది, అవగాహన ఉండదు, చదువుకున్నాండి అందరూ. కాబట్టి మీరు ఈ విధంగా నొక్కిన వెంటనే ఇట్లా మీ సింబల్ పక్కన నొక్కిన వెంటనే సౌండ్ వచ్చిన వెంటనే మీకు ఏమైందంటే వివిప్యాట్ లో ఒక స్లిప్ ఒకటి జనరేట్ అయింది. అంటే ఇది మనకు బయటికి రాదు, లోపలే వచ్చి 5 to 10 seconds లో కనుమరుగైపోయింది. ఇది ఎందుకు పెట్టిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం వేసిన ఓటు సమయమైన, సపోజ్ సైకిల్ వేస్తే సైకిల్ పడిందా లేదా, గ్లాస్ వేస్తే గ్లాస్ పడిందా అని మనకి ఒక కన్ఫర్మేషన్ కోసం ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఈ నిజంగా తారుమారవుతాయి అనే ఉద్దేశంతో ర్యాండమ్ గా కౌంటింగ్ డే రోజు కొన్ని అన్నింటినీ సెలెక్ట్ చేసి చెక్ చేయాలంటే చాలా రోజులు పడుతుంది. కాబట్టి ర్యాండమ్ గా కొన్ని వివిప్యాట్ సెలెక్ట్ చేసి ఈ స్లిప్ కూడా లెక్కేస్తున్నారు. అంటే ఇక్కడ క్యాష్ అయిన ఓట్లు ఇది టాలీ అవుతుందా లేదా అని. కాబట్టి మీకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఈ విధంగా స్లిప్స్ వస్తాయి, ఈ విధంగా ఈవీఎం ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు మీ ఓటు హక్కు వినియోగించుకుంటే మీకు అవగాహన కోసం ఈ ఓటు జరుగుతూ ఉంటుంది. ఏ బటన్ నొక్కుతున్నాను అని చెప్పి సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడు. ఏ బటన్ నొక్కుతున్నానని చెప్పి ఏ విధంగా అయితే ముందు జేబులో 10 రూపాయలు పెట్టి వెనక జేబులో 100 రూపాయలు కాజేస్తున్న ఈ ప్రభుత్వాలకి మీరు కూడా ఈ బటన్ తోనే సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. ఈ బటన్ తోనే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిపాలన దర్శనం ఎన్నుకుందాం. నారా లోకేష్ గారు లాంటి వ్యక్తిని, యువనేతను, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని మన మంగళగిరిలో ముఖ్యమంత్రి తనయుడుగా, మంగళగిరి ఎమ్మెల్యేగా మనం ముందుకు తీసుకు
తీసుకెళ్లాలని చెప్పి కూడా మీ అందరికీ మద్దతు తెలియజేసుకుంటూ నాకు ఎవరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే ఈరోజు టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత 2004 నుండి బ్యాలెట్ పేపర్స్ ని తీసేసి ఈ విధంగా ఈవీఎం మిషన్ ని భారత ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. ఇది ఎలా వేయాలో మీకు తెలుసా? అందుకే వచ్చాం. ఎందుకంటే మీకు ఈ ఓటు ఎలా వేయాలనే విషయాన్ని కూలంకుషంగా తెలియజేయడానికి ఒక ప్రాక్టికల్ లాగా ఇప్పుడు మీరు ఓటు కూడా వేయచ్చు. ఇక్కడ మీకు ఓటు వేసినట్టు రసీదు కూడా ఇస్తాం. ఈరోజు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే మూడు మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, ఎవరైతే ఎన్నికల అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటుంది. మన ఎలక్షన్ గుర్తింపు కార్డు చూపించిన వెంటనే వాళ్ళు మనకి ఓటు వేయడానికి ఒక బటన్ నొక్కుతారు. మనల్ని వెంటనే ఒక సీక్రెట్ ఛాంబర్ లో పంపిస్తారు. అక్కడ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పక్కన వీవీప్యాట్ ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎలా పనిచేసిందో నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు కావాల్సిన అభ్యర్థి పేరు, గుర్తు, పక్కన రెడ్ కలర్ లైట్ ఆ గుర్తును చూపిస్తూ ఉంటుంది. పక్కనే బటన్ ఉంటుంది. మీరు మీ ఓటుని స్వతంత్రంగా మీరు వినియోగించుకునే అవకాశాన్ని సీక్రెట్ ఛాంబర్ లో ఈ ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. ఏదైతే మీకు కావాల్సిన అభ్యర్థి దగ్గర ఈ విధంగా ఎవరికి పడిందని తెలుసుకోవాలి కదా. నిజంగా మేము వేసిన గుర్తు సపోజ్ సైకిల్ నొక్కాను లేదా గ్లాస్ చూడండి, ఈ విధంగా నొక్కాం. మన ఓటు నిజంగా పడిందో లేదో మన కన్ఫర్మేషన్ కోసం పక్కనే వీవీప్యాట్ అనే యూనిట్ ఉంటుంది. ఆ వీవీప్యాట్ లో ఈ విధంగా ఒక స్లిప్ జనరేట్ అవుతుంది. ఒక స్లిప్ జనరేట్ అవుతుంది. మనం సైకిల్ చేస్తే సైకిల్ గుర్తు వచ్చి పైకి వెళ్ళిపోతుంది. ఒకవేళ గ్లాస్ చేస్తే గ్లాస్ గుర్తు వచ్చి వెళ్ళిపోతుంది. అంటే ఇది మన చేతికి ఇవ్వడు, కానీ మీకు మేము ఇప్పుడు ఇస్తున్నాం. ఈ విధంగా వచ్చి డిస్ప్లే అయ్యి 5 to 10 seconds లో కన్ఫర్మ్ అయిపోతుంది. మనకి ఇవ్వరు. మీకు ఇప్పుడు ఓట్ చేసినట్టు మీకు ఒక నమూనాగా మేము ఇది ఇస్తాం. మరి ఇప్పుడు మీరందరూ ఓట్ వేయడానికి సిద్ధమయ్యారా? ఏ బటన్ నొక్కి ప్రజల్ని మధ్య పెడుతున్నారో, ఏ బటన్ నొక్కి ప్రజల్ని మోసం చేస్తున్నారో, ఈ విధంగా బటన్ నొక్కి ఏ విధంగా మనం ప్రభుత్వాన్ని మార్చొచ్చో కూడా మీరు ఒకసారి పునరాలోచించుకొని వెంటనే మనందరం ఒక బాధ్యత గల రాష్ట్రాన్ని కోసం పాటుపడే నాయకుడిని ఎన్నుకోవాలా. ఆ నాయకుడే ఫస్ట్ ఓటు చంద్రబాబు కలిసి ముఖ్యంగా మీ ఫాదర్స్ ఏం ఆలోచిస్తారు? మా పిల్లలు బాగా చదువుకుంటే మంచి సంబంధం వస్తుంది. మంచి సంబంధం ఎట్లా వచ్చిందండి? బాగా చదువుకొని ఉద్యోగం వస్తే వచ్చింది, అంతే కదా. కొంచెం కట్నం కూడా తగ్గింది. ఏ తండ్రి ఆలోచన తప్పులేదు. మనందరం మధ్యతరగతి కుటుంబాలు చెందిన వాళ్ళం, అంతే కదా. మరి ఆ ఉద్యోగం రావాలంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ఒక హబ్గా ఉండాల్సిన అవసరం ఉంది కదా. మరి ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో? మరి మీ తండ్రులు మీ తల్లిదండ్రులు కన్నా కళలకు సాకారం అవ్వాలంటే ఏం చేయాలి? తప్పనిసరి పరిస్థితుల్లో మీరు వలసలు వెళ్ళిపోతున్నారు. ఈ రాష్ట్రంలో మనకి భవిష్యత్తు లేదని చెప్పి అటు బెంగళూరు, చెన్నై, పూణే, హైదరాబాద్ అలా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎదుర్కొనేందుకు వివిధ రూపాల్లో తంటాలు పడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2019 ముందు ఇదే మంగళగిరి వేదికగా సుమారు 110కి పైగా సాఫ్ట్వేర్ కంపెనీలను ఏపీకి తీసుకొచ్చారు. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళ భయభ్రాంతులు గురి చేయటం వల్ల ఆ పరిశ్రమలు హెచ్సిఎల్ వెళ్ళిపోయింది, కియా అనుబంధ సంస్థలు వెళ్ళిపోయినాయి, రిలయన్స్ వెళ్ళిపోయింది, ప్రకాశం పేపర్ మిల్ వెళ్ళిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్ వెళ్ళిపోయింది, లులు అదానీ గ్రూపులు వెళ్ళిపోయినాయి. మరి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు అదే అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? ఒక ఐటీ హబ్స్, ఒక ఇండస్ట్రియల్ కారిడార్స్, అటు శ్రీ సిటీ కానివ్వండి, ఎన్ని 1, 2 కాదు. కియా తెచ్చింది ఎవరు?
ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క బెదిరింపులు తట్టుకోలేక కియా అనుబంధ సంస్థలు అంటే ఒక కారు తయారు చేయాలంటే ఎన్నో నట్లు బోల్ట్లు రెచ్చులు చాలా ఉంటాయి, వాటన్నిటినీ నాసిక్కి వెళ్ళిపోయారు ఈ ప్రభుత్వానికి దండం పెట్టేసి. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఏపీ గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు అట్టడుగు స్థానంలోకి వెళ్ళిపోవటానికి కారణం ఎవరు? మొట్టమొదటి ఓటు వేసిన యువకులు కాదా? ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ అధికారం ఇస్తే ఈరోజు ఆ ఒక్క ఛాన్స్ ఏమైంది? ఈ రాష్ట్రంలో అశాంతికి, దాడులకు, ఎన్నో నీచాలకు బాటలు వేసింది. ఈ రాష్ట్రం యొక్క పురోగతిలోకి వెళ్లాల్సిన ఓటు తిరోగమనంలో తీసుకెళ్లేందుకు లాస్ట్ టైం 2019లో మొట్టమొదటి ఓటు వినియోగించుకున్న యువకులు బాధపడతా ఉన్నారు. భవిష్యత్తులో మీరు ఏ రోజు బాధపడకూడదు. మీరందరూ ఓటు హక్కు వచ్చిందిగా. ఎంతమంది ఓటైపోతా ఉన్నారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో? మీ అందరికీ ఓటు గుర్తింపు కార్డులు వచ్చినాయా? మీ ఓటు ఉందో లేదో చివరి రోజు వరకు చెక్ చేసుకోండి, లేకపోతే ఈ దొంగల ప్రభుత్వంలో అది కూడా ఉండదు. ఓటు కూడా దొంగతనం అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఓటేయండి, మధ్యాహ్నం దాకా ఉన్నారనుకో మీ ఓటు ఎవడో ఒకటి క్యాష్ చేసేస్తాడు. ఇంకా మీ బెక్కమోహేష్కి రావాలా? ఛాలెంజింగ్ ఓటు వేయచ్చు కానీ అది లెక్కలోకి రాదు, కౌంటింగ్లోకి రాదు. కాబట్టి మీ మొట్టమొదటి ఓటు వేయబోయే ఓటు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఒక దృఢమైన సంకల్పంతో మన రాష్ట్రం ఎవరి నాయకత్వంలో బాగుంది, ఎవరు ఏ విధంగా మన కూడా నా నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ఎప్పుడైతే మన రాష్ట్ర యువతీ యువకుల్ని మనం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామో అది ఒక సీనియర్ గారితోనే సాధ్యమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలుగుని మద్దతు తెలియజేయాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని సాఫ్ట్వేర్ ఫ్యాక్టరీని ఎలా తీసుకొచ్చారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రేపు మన అమరావతిలో సాఫ్ట్వేర్ కార్డుదారులంతా కూడా మన అమరావతిలో ఏర్పాటు చేస్తారు. మీరంతా కూడా పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకు వెళ్ళే పని లేకుండా భారీ కంపెనీలన్నీ కూడా మన రాష్ట్రానికి రాబోతున్నాయి. కాబట్టి మన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతీ యువకులు కానివ్వండి, జనాలి నియోజకవర్గంలో ఉండండి, మీరు రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి అవ్వండి కానీ మీ మొదటి టీడీపీ చేసిన వేసి మనం గెలిపించే అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళందరూ కూడా కలిసి మీకు ఈ రోజు ఈ 4.5 సంవత్సరాల్లో యువత నిర్వీర్యం చేసి ఒక ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర అంటూ వాలంటరీ సిస్టమ్స్ పెట్టి 5,000 రూపాయలకి వాళ్ళని నిర్వీర్యం చేసి నెలకి 5,000 రూపాయలకి ఏమొస్తున్నాయి? ఈ రోజుల్లో మనం చదువుకొని మనం భవిష్యత్తు మీద ఆధారపడి మన ఉద్యోగావకాశాలు సంపాదించుకుంటే నెలకి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకునేటువంటి పరిస్థితి నుంచి మనం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి మీరు యూత్ ముందు ఆలోచన చేయాలి. ఒక ఉదాహరణ చూసుకుంటే గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారి అమర్ రాజా ఇండస్ట్రీస్ తిరుపతిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మొత్తాన్ని కూడా తీసేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కూడా బయటకు పంపించినటువంటి ఈ రోజుల్లో అనేక ఉద్యోగ అవకాశాలని అమర్ రాజా ద్వారా కూడా కొన్ని వేల కోట్ల మంది విద్యార్థులు అక్కడ లబ్ధి పొందినటువంటి అవకాశాలు కూడా కోల్పోయి ఈ రోజు తెలంగాణలో పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటివి తీసుకురాకపోగా, పరిశ్రమలు అనేది తీసుకురాకపోగా వాళ్ళని బెదిరించి వాళ్ళని పర్సెంటేజ్లు అడుగుతా ఏపీలో ఎటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి యువతకి అన్యాయం చేసేటువంటి ప్రక్రియని ముఖ్యమంత్రి చేశారు. దాన్ని మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు అమరావతి రాజధాని ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మీ రాజధాని ఏది అని అంటే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. గతంలో మాటిచ్చి మడం తిప్పి ఈ రోజు అన్ని రకాలుగా కూడా రైతుల్ని నష్టపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు రైతుల్ని నిర్వీర్యం చేశాడు, స్టూడెంట్స్ నిర్వీర్యం చేశాడు, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని ఆర్థికంగా మూల అన్ని దెబ్బతీసి ఏ కుటుంబంలో చూసినా కూడా ఇసుక. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.